సినిమా సూపర్ అమ్మా, తిరగలేదు. అసలు ఏ స్టారు లేకుండా, ఎవ్వరు తెలిసిన మొహం లేకుండా రియల్లీ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడు. బ్యూటిఫుల్ సినిమా, నిజంగా రేవ్, సూపర్ రేవ్, సూపర్. ప్రతి సన్నివేశం బాగుంది. మేళ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూస్తారు, తప్పనిసరి చూడండి. ఆల్ ది బెస్ట్. నిండుగా మెండుగా చాలా చక్కగా ఉందండి. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చక్కగా అలరారించగలదని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూడదగిన సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవ్ మూవీ ఇప్పుడే చూసేసి వచ్చానమాట. ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని నేను అసలు అనుకో. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు ఈ మూవీకి, అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అయితే కనుక నాకైతే ఇంకా క్లైమాక్స్ కానీ ఆ స్టార్టింగ్ సీన్ కానీ, ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అంటే బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే కనుక ఒక ఎగ్జైట్మెంట్గా అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సూపర్ అనమాట సినిమా అయితే కనుక. ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక కొత్త వాళ్ళే అని కాకుండా ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా నటించడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. రేవు సినిమా చూశాను ఇప్పుడే. అంటే మన వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగుందంటే కొత్త వాళ్ళతోటి, కొత్త డైరెక్టరు ఏదో బాగానే తీసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి మై గాడ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు, డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎక్కడ పక్కళ్ళతో కూడా మాట్లాడిన ఛాన్స్ ఉండదు, అసలు అంత బాగా ఉంది. సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, పక్కన వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా బాగా తీశారు. వెరీ గుడ్. తప్పకుండా అందరూ చూసి, మా ఫ్రెండు ప్రొడ్యూసరు అమెరికాలో ఉంటాడు, తను సినిమా చూసి కొన్నాడు అంటే ఏదో ఉండుంటుంది అనుకున్నాను. ఉంది, సినిమాలో విషయం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా అందరూ చూసి మా ప్రొడ్యూసర్ని, కొత్త కుర్రాళ్ళని, కొత్త డైరెక్టర్ని అందరూ మీరు అభినందించాలి, ప్రోత్సహించాలి. ఒక సినిమా హిట్ అయితే ఆ ప్రొడ్యూసరు 10 సినిమాలు తీస్తాడు, 10 మంది బతుకుతారు. డెఫినెట్గా ఈ సినిమా మీరందరూ చూస్తారు, డెఫినెట్గా ఆనందిస్తారు, మెచ్చుకుంటారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్కి ఫస్ట్ సినిమా కానీ ఎక్స్ట్రాడినరీగా తీశాడు సెకండ్ హాఫ్. అసలు ఎక్కడ అసలు కొంచెం కూడా లూజ్ ఫ్రేమ్ అనేది కనిపించలేదు. చాలా చాలా బాగా తీశాడు. ట్విస్ట్లన్నీ కూడా చాలా బాగా తీశాడు. కొత్త వాళ్ళతోటి పర్టికులర్గా ఇంత బాగా చేయించుకోగలిగాడంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. చాలా చక్కగా తీశారు. అందరూ కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎవరెవరి పరిధిలో ఎలా ఎలా యాక్టింగ్ చేయాలి, నిజంగా వీళ్ళు చేపలు పట్టే వాళ్ళ అన్న రీతిన చేశారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టిస్ట్. చాలా చక్కగా చేశారు. ఫైట్స్ కానీ, వాటర్లో నిజంగా అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నడబడి కానీ వాళ్ళు అందిపుచ్చుకున్నట్టుగా చేశారు. చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మా అందరిని అలా కూర్చోబెట్టి చూస్తూనే ఉన్నాము. సో చాలా చక్కగా ఉంది సినిమా. చిన్న సినిమా అనకుండా ఈ సినిమాని ఆదరించి ప్రొడ్యూసర్కి, మరి యాక్టర్స్ ఒక్కరికి మించి ఒకరు చేశారు. సో విలన్స్ కానీ, తర్వాత హీరోగా ఇద్దరు చేశారు. వాళ్ళు కూడా అందరూ వారికి న్యాయం చేశారు పాత్రలకి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ రేవు టీమ్. కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. చాలా చాలా బాగుంది. సో అందరినీ స్టేక్ హోల్డర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అని ప్రివ్యూ అది చూస్తే ఇదిలా ఉంది. కానీ బట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కొత్తగా, మొత్తం అందరికీ కొత్తలా ఉంది.
మాకు కూడా కొత్తగా అనిపించి, కానీ లేటెస్ట్ ట్రెండ్గా అంటే ఉన్న దానికి కాకుండా చాలా సూపర్గా ఉంది. విష్ దమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ దిస్ రేవు ఫంక్షన్, రేవు ఫిల్మ్ a super success. Thank you very much and congratulations to all the team members. Thank you. Of the best unexpected movie which will be making a thunders ahead, and most importantly our naturality, we should never miss it. They could achieve it, and there were vibrations in some scenes. Our vibrations can definitely take it forward. All the best to the team. Congratulations. Thank you. She came from Kerala to watch, so it's so special. So special watching with all these audience. Yeah, so happy for Hari, my crew, my friends, everyone. So yeah, thank you all. Thank you. വളരെ സന്തോഷം, മോനുമായിട്ട് വാച്ച് ചെയ്യാൻ കഴിഞ്ഞു. വളരെ നാളത്തെ ആഗ്രഹമായിരുന്നു. വളരെ സന്തോഷം. She's saying she's so happy. It was a long wish. సినిమాకి వెళ్ళామని ఫోర్స్ చేయం కానీ మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా కొంచెం సినిమా వెళ్ళి చూడండి. అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఏమో బ్రో, ఇంకా నేను ఎవరిని అడగలేదు, ఇప్పుడే వచ్చాను. నేను ఫస్ట్ మీకే చెప్తాను. నేను యాక్చువల్లీ తనకి ఫీవర్, అందుకే తను రాలేదు, ఇప్పుడే వచ్చాడు. నేను ఇప్పుడే వచ్చాను. సో మోస్ట్లీ మీరు కనుక థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. సో తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. దాదాపు ఒక 4 సంవత్సరాల కష్టం ఇది. ఈరోజు థియేటర్లో చూసాం. వచ్చిన ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మా హరినాథ్ పులికి కంగ్రాచులేషన్ చెప్తూ, అదేవిధంగా మా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ సినిమా తప్పకుండా మీరు 23 రేపు రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా థియేటర్లోకి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆల్ ఇండియా అందగాడు రవిని. అయితే ఈరోజు రేవు సినిమా ప్రీమియం షో అయితే మేము చూసాము. అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే, మేము కూడా ఒక ఆడియన్స్లో కూర్చొని చూసేటప్పుడు వాళ్ళు ఆడియన్స్ యొక్క రియాక్షన్, ఒక్కొక్క రేవు నుంచి ఒక్కొక్క షాటు పడుతుంటే థియేటర్లో అసలు వాళ్ళ రియాక్షన్ తట్టుకోలేకపోయామండి. ఎందుకంటే ఈ సినిమా ప్రజలు ఇంత ఆదరిస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రేపు అయితే రిలీజ్ కాబోతుంది, మేము ముందుకు రాబోతుంది. ఇక మీరు ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆదరిస్తారు. ఎందుకంటే సినిమా చూసి అలా బయటకు వచ్చామో లేదో, అసలు ఒక్కొక్కల ఆనందంతో చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూసామని చాలామంది అయితే చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మాత్రం ఏ క్యారెక్టర్ని కూడా తీయటానికి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క హీరోలాగా ఉంటుంది ఈ సినిమాకి. ఈ ఒక్క క్యారెక్టర్ కూడా తీసి పక్కన పెట్టడానికి లేదండి. నిజంగా ఒక సీనియర్ నటులు దీంట్లో చాలామంది చేశారు. వాళ్ళతో మేము కూడా చేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. రేపు మేము ముందుకి సినిమా వచ్చేటప్పుడు మాకైతే బలంగా మేము నమ్మేది ఒకటేనండి, డైరెక్టర్ గారు ఏ విజన్తో అయితే సినిమా తీశారో అక్షరాల ఆ యొక్క రేవ్ అనే టైటిలే కాదు ఈ సినిమాకి, రేపు నుంచి థియేటర్ల దగ్గర కలెక్షన్లు కూడా రేవెడుతుందని అయితే ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాను. నిజంగా మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ రేవు సినిమాని మీరు చూస్తే ఒక 2 గంటల సేపు ఇంత మంచి సినిమాని మాకు చూపించినందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీ ఇంట్లో క్యారెక్టర్గా ఊహించుకుంటారు. కాబట్టి నమ్మకంతో చెప్తున్నామండి, రేవు కలెక్షన్లు రేపు నుంచి రేవెడుతూ ఉంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. మా హరినాథ్ పులి గారికి, మా డైరెక్టర్ హరినాథ్ పులి గారికి అయితే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి అయితే ఇక మేము మాటల్లో చెప్పలేమండి. మా ఆనందం ఎంతగా పడుతున్నామంటే ప్రధానమైన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా మిత్రులకు కూడా నిజంగా ఈ సినిమా చూసి లోపల ఎలాంటి ఏం జరుగుంటుందని వాళ్ళు కెమెరా పట్టుకొని బయట ఉండేపాటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరితో కూడా మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికీ ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. మా సినిమా అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రేపే విడుదల. రేవు రేవు